నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్. అవును. సో అది పేపర్ లీక్ అయింది, అది ఒక సమస్య. దాంతోపాటు చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఇండియాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. నిరుద్యోగం ఉంది, ఆకలి ఉంది, పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది. సో వాటి గురించి సీజేపీ ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు ఫైట్ చేస్తుంది? సీజేపీ ఎప్పుడు ఫైట్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది అది టైం చెప్తుంది, నేను నాకు అన్నట్టు. కానీ మేము రుచిత్ యాజ్ అన్ ఇండివిజువల్ నేనేంటి ఒక అంశం గురించే కాదు, ఎంత కాగలుగుతా అంత. ఇప్పుడు ఎవరైనా ఫోకస్డ్ ఒక ఇష్యూ గురించి, ఒక ఉద్యమం గురించే చేయగలుగుతారు కదా. వాస్తవానికి పర్యావరణ న్యాయం గురించి, అందరికీ సమానమైన పర్యావరణం ఉండాలి, అందరికీ నీరు ఉండాలి, అందరికీ భూమి ఉండాలి, అందరికీ ప్రకృతి ఉండాలి అనే విషయాల మీద అడ్రస్ చేయడము మా మేజర్ ఫోకస్ పాయింట్. దాని గురించి ఉద్యమం చేస్తూ వచ్చినాం. మా సొంత ఫ్యామిలీలో ఉన్న పర్సన్, మా సొంత చెల్లి పరీక్ష రాసింది, ఆ పేపర్ లీక్ అయింది, ఆమె డిప్రెషన్కి గురైంది కాబట్టి, ఆమె కొంత మెంటలీ ట్రామాకి గురైంది కాబట్టి నేను దాన్ని తట్టుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. సో నేను అంటున్న విషయం ఏంటంటే, నేను యాజ్ అన్ ఇండివిజువల్ ప్రతి ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన, ఎంత కాగలుగుతంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత కాగలుగుతంటే సపోర్ట్ అందించిన. గతంలో రైతు ఉద్యమం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతు ఉద్యమ నాయకులతో చర్చించి వాళ్ళకి మద్దతు ఇచ్చింది నేను.